ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెదర్ రిపోర్ట్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం అయితే పూర్తిగా మారిందని అయితే చెప్పారండి. డిసెంబర్ నెలలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. సరిగ్గా లేని వాతావరణంతో వారు నానా తిప్పలు పడుతున్నారని వాతావరణం అయితే చెప్పడం అయితే జరిగిందండి. వరి ధాన్యాలు తడిసిపోతుంది. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో మనం పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న వారందరూ లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఈ బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది సమాచారం, ఇది నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది ఈ వీడియో వస్తుంది. ఇక్కడ వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాన్ని దాటింది. అయితే ఇది ఇవాళ రోజంతా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. దాని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో ఇవాళ రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే వెల్లడించిందండి. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తూర్పు రాయలసీమ మోస్తాదు వర్షాలు కురుస్తాయని, మిగతా ఏపీ అంతటా పూర్తి మేఘాలు ఉంటాయని, తెలంగాణలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. తెలంగాణలో చలి బాగా పెరిగే సంకేతాలు కనిపిస్తాయి. ఏపీలో మాత్రం పూర్తి మేఘాలు అయితే కమ్ముకున్నాయి అని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. బంగాళాఖాతంలో గాలి వేగంగా పెరిగింది. గంటకు 35 కిలోమీటర్ల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. ఏపీలో అయితే 10 కిలోమీటర్లు, తెలంగాణలో అయితే 6 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తున్నాయండి. ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ 28 డిగ్రీలు, రాత్రి వేళ 18 డిగ్రీలు సెల్సియస్తో మారిందని చెప్పడం అయితే జరిగింది. మరి ఏపీలో అయితే పగటి వేళ 28 డిగ్రీలు, రాత్రి వేళ 23 డిగ్రీలు సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. తేమ శాతం తెలంగాణలో 40% కంటే తక్కువ ఉంది. అందువల్ల తెలంగాణలో ఇవాళ జల్లులు కురుస్తూ పడే అవకాశాలు అయితే ఉన్నాయని మనం చెప్పడం అయితే జరిగిందండి. ఏపీలో కోస్తాంధ్రాలో తేమ శాతం 60% ఉంది. రాయలసీమలో అయితే మాత్రం 70 నుంచి 90% దాకా తేమ శాతం అయితే ఉంది. అందువల్ల ఇవాళ రాయలసీమలో మోస్తాదు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇవాళ సాయంత్రం రాత్రి అయ్యే కొద్దీ వాన పెరిగే ఛాన్స్ కురుస్తుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల పాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని మన ఐఎండీ హెచ్చరించిందండి. అందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం అయితే ఇది భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మనకు వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. ఇది గాలి వేగంగా వీచే అవకాశం ఉంది, సుడిగాలులు వచ్చే అవకాశం ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఏపీ అంతటా పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయని చెప్పడం అయితే జరిగింది. అందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వరి ధాన్యాలు ఎవరైతే వరి కోత కోస్తున్నారో వారందరూ కొయ్యకూడదు. వర్షాలు తగ్గినాక వరి కోతలు అయితే కొయ్యాలని అయితే భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. ఇవాళ రోజంతా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇవాళ రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తాదు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరించడం అయితే జరిగిందండి. వరి ధాన్యాలు తడిసిపోతాయి. మరి ఇవాళ వాతావరణము భారీగా ఉంది కాబట్టి ఎవరు వరి కోతలు కొయ్యకూడదని అయితే చెప్పడం అయితే జరిగిందండి వాతావరణ శాఖ. ఈ రోజు నుంచి ఇంకా 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. బంగాళాఖాతం నుంచి ఇది తీరాన్ని తాకిన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్.